నమస్తే. సో మనం నిన్న చూసిన ఒక వార్త, కొంతమంది వచ్చేసి తక్కువ ధరకి డిఏపి అంటూ నకిలీ డిఏపి అమ్మారు. సో అది దొరికిరని చెప్పేసి ఒక వార్త చూసినాం. దాని కంటిన్యూ వార్త ఈరోజు వచ్చిందనమాట. నకిలీ మకిలీ అని సాక్షి పేపర్ రాశారు. సో నిన్న వాళ్ళు అమ్మింది ఏంటంటే బిజినపల్లి మండలంలో మహాదేవన్పేట అని ఉంది. సో అందరూ దాన్ని మహాదేవన్పేట అంటారు, కానీ టెక్నికల్గా మహాదేవన్పేట ఆ ఊరి పేరు వచ్చేసి. ఆ ఊర్లో మరి తిమ్మాజిపేట మండలంలో అమ్మపల్లి అని 2 ఊర్లలో అమ్మారు. సో ఇవే కాదు, నెక్స్ట్ వనపర్తి గద్వాల జిల్లాలో కూడా ఈ నకిలీ డిఏపి అమ్మారు, ఇటువంటి అమ్మారు అని చెప్పేసి వార్త ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. సో దాని గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేది కూడా పోలీసులు మరియు వ్యవసాయ శాఖ వాళ్ళు కంబైన్డ్గా కొన్ని సూచనలు ఇచ్చారు. వాటి గురించి చదువుదాం, మనం తెలుసుకుందాం పూర్తి వివరాలు. సో ఉమ్మడి పాలమూరులో నకిలీ డిఏపి కలకలం. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో వెలుగులోకి. మహాదేవన్పేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం. రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం. అంటే 117 ఏమో నిండు బస్తాలు దొరికినాయి, 39 సంచులేమో రైతులు ఓపెన్ చేసి వాడిరు కదా, అవి కూడా తీసుకున్నారనమాట. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు. ఇక్కడ కర్ణాటకలో ఈ నకిలీ డిఏపి తయారు చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్మినట్లు అనుమానం తెలియజేస్తారు పోలీసులు. సో గద్వాల వనపర్తి జిల్లాలో కూడా విక్రయాలు జరిగినట్లు రాసిరనమాట. సో కరువు మేఘాలు కమ్ముకొని వానకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతుంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టించడంతో వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇటీవల కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో నకిలీ డిఏపి విగ్రహాలు వెలుగు చూడగా తాజాగా శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో కూడా పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు భయాందోళనలకు నెలకొన్నాయి. సో వెలుగులోకి ఎట్లా వచ్చిందో రాసిరనమాట. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మహాదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డిఏపి ఎరువు ఇస్తామని తొలుత 2 రైతులకు ఆశ చూపారు. వారి సహకారంతో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మొత్తంగా 8 మంది రైతులకు 156 బస్తాలు అమ్మిరంట. రైతులు ఏంటంటే కొంచెం పెట్టుబడి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి, కొందాం, మన వచ్చిన డబ్బులు మక్కలు అమ్మితే వచ్చిన పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటేసారి కొందాం, మళ్ళీ పోవాలంటే కూడా కొంత ఆశపడి వాళ్ళు కొన్నట్టుంది. అట్లా మొత్తం 8 మంది కలిసి 156 బస్తాలు కొన్నారంట. ఒక్కొక్క బస్తకు 1300 నుంచి 1500 తీసుకున్నారంట. అంటే ఫస్ట్ పోయిన వాళ్ళకి 1300, జర వెనక్కి వచ్చిన వాళ్ళకి అన్న అయిపోయినకి వచ్చింది మీ ఇష్టం చూడాలి, 1500 ఇస్తాను లేకపోతే లేదని ధర పెంచుంటారు వాళ్ళు. ఇంకా అమ్మేటోళ్ళు వాళ్ళ టెక్నిక్ అదే ఉంటుంది అనమాట. ఫస్ట్ అమ్మే తక్కువ కమ్మి వెనక వాటికి రేటు పెంచినా కొంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. అయితే వాళ్ళు ఇట్లా చిలకల తీసుకెళ్ళి చల్దామన్నప్పుడు అందులో సగం మట్టి సగం డిఏపి ఉండడంతో చూసి వాళ్ళు గుర్తించి నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పడంతో వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి, కలెక్టర్ సమాచారం ఇచ్చి పట్టుకోరనమాట. ఇక్కడ మనం సంచులు చూడవచ్చు. ఇక్కడ మొత్తము మహాదేవన్పేటలో పట్టుబడిన నకిలీ డిఏపి బస్తాలని చెప్పేసి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇక్కడ గద్వాల వనపర్తి జిల్లాలో కూడా దొరికినాయన్ని ఇచ్చారనమాట. సో అక్కడ ఎట్లా వచ్చిందో చూద్దాం. నకిలీ డిఏపి ఎరువులకు సంబంధించి కర్ణాటక చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లాలో బిజినపల్లి వెలుగులోకి రాగా సమీప మండలాల్లో పలు గ్రామాలకు చెందిన రైతులు సైతం తీసుకెళ్లినట్టు తెలిసింది. అంతేకాదు వనపర్తి గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో తక్కువ ధర పేరిట వేలాది మంది రైతులకు అంటగట్టినట్టు తెలుస్తుంది. ఆయా జిల్లాల్లో పలు మండలాల్లో మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను టార్గెట్ చేసుకుని కేటుగాలు దందాకు పాల్పడినట్టు తెలుస్తుంది. నకిలీ డిఏపి ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. తమ బాధను వెళ్ళగక్కలేక మింగలేక మదన పడుతున్నారు. సో ఎట్లా దొరికిరా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఏమేం చేయాలని ఇప్పుడు పోలీసుల అదుపులో డీలర్లు అంటే మరి అమ్ముతారు కదా ఫర్టిలైజర్ మందులు, వాళ్ళు కూడా పోలీసుల అదుపులో ఉన్నారంట. చూద్దాం వాళ్ళ వివరాలు. నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ డిఏపి విక్రయాలకు సంబంధించి పోలీసులు కొందరు డీలర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు తెలిసింది. శుక్రవారం బిజినపల్లి మండలంలోని మహాదేవన్పేటలో 111 బస్తాలు నకిలీ డిఏపి దొరికిన వ్యవహారంపై పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళు పోలీసులు కొంతమంది తీసుకొని ఎంక్వైరీ చేస్తారని ఇచ్చారనమాట మనకు. తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లిలో సైతం విక్రయించినట్టు తెలిసింది. దీంతో మహాదేవన్పేట, అమ్మపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణం నడిపే కొందరు డీలర్లు
పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా వ్యవసాయ అధికారులు నకిలీ డిఏపి నమూనాలను శనివారం టెస్టింగ్ కోసం హైదరాబాద్కు పంపించగా మంగళవారం నివేదిక రానుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆల్రెడీ దీనికి టెస్టింగ్ చేపిద్దాం వీళ్ళు ఎట్లా తయారు చేసారు ఏందనేది హైదరాబాద్ పంపిరంట. సో వాళ్ళు రిపోర్ట్ రావడానికి మంగళవారం వస్తుందని చెప్పారనమాట. ఈరోజు ఆదివారం అంటే రేపు లేదా ఎల్లుండి వస్తుంది. వాళ్ళు బుధవారం అట్లా వివరాలు తెలియజేస్తారు. సో తెలిసి వివరాలు వెల్లడించకుంటే చర్యలంట. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. వీటిని విక్రయించిన వారు, ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదు. కొనుగోలు చేసిన రైతులు నకిలీ డిఏపి ఎరువులను అంటగట్టిన వారి వివరాలు వెల్లడించకపోతే వారిపైన చర్యలు తప్పవు. అవసరమైతే కేసులు పెట్టాల్సి వస్తుంది. కొన్నోళ్ళు కూడా మీరు ఎవరితోనో ఉన్నారో క్లియర్గా చెప్పలేదనుకో, మీ సేటును కాపాడదామని, సేట్ల మీద కేసు అయితే నీ మీద కేసు అవుతా అని క్లియర్గా కలెక్టర్ చెప్తున్నారు. నార్కన్ కలెక్టర్ చెప్తున్నాడు హేమంత్ కేశవ్ పాటిల్ అని. నకిలీ ఎరువులు ఇదే మొదటిసారి. నాగర్ కర్నూలు జిల్లాలో అనుమతి ఉన్న విత్తన ఎరువు దుకాణాలు ఈసారి పత్తి విత్తనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈసారి ఎందుకంటే వర్షాలు తక్కువ పడతాయని చెప్పేసి అందరూ రైతులకు కూడా ముందే తెలిసిపోయిందనమాట. కరువు వస్తుంది, ఈ కరువుకు పత్తి నాటే నీళ్ళు లేకపోతే పెట్టుబడి కూడా మీద పడతాయని చెప్పేసి చాలామంది రైతులు వెనకాడుకు వేసినందుకు విత్తనాలు కూడా తక్కువ అమ్ముడుపోయినాయన్నమాట. రైతులు ఎక్కడి నుంచో పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్టు అనుమానం ఉంది. నిఘా పెట్టడంతో పలు చోట్ల నకిలీ విత్తనాలు దొరికాయి. కానీ నకిలీ డిఏపి ఎరువులు పట్టబడడం ఇదే ఉమ్మడి జిల్లాలో మొదటిసారి అనుకుంటా. కర్ణాటక గద్వాల సరిహద్దుల నుంచి వచ్చినట్టు సమాచారం. ఇక్కడ గద్వాల అక్కడ కర్ణాటకకు ఆనుకొని ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ నకిలీ విత్తనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారన్నమాట. ఇట్లా ఏం చేయాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్తారు. లైసెన్స్ ఉన్న ప్రభుత్వం లేదా ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలి. ఎరువులు అంటే ఈ డిఏపి కానీ, యూరియా కానీ, ఫర్టిలైజర్ మందులు, సీడ్స్ కానీ, ఇంకా చేలకు కొట్టే మందులు కానీ అవన్నీ కూడా లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే కొనాలని చెప్తారు అనమాట. కొన్న తర్వాత దుకాణదారు నుంచి ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. మీకు ఎవరైతే విత్తనాలు అమ్ముతారో, పత్తి విత్తనాలు కానీ, మొక్కజొన్న కానీ, ఏది అమ్మినా కానీ, ఎలాంటి విత్తనాలు అమ్మినా కానీ మీరు రసీదు తీసుకోవాలని క్లియర్గా చెప్తారనమాట. రాత్రి వేళ లేదా అనుమానాస్పద వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. ఎరువుల నాణ్యతపై అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని క్లియర్గా చెప్తారనమాట. వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలని కూడా రాశారనమాట. డిఏపి డయామోనియం ఫాస్ఫేట్ వ్యవసాయంలో అత్యంత ప్రాముఖ్యత గల ఎరువు. విత్తనాలు విత్తే సమయంలో కానీ, నాట్లు వేసేటప్పుడు కానీ దీన్ని బేసల్ ఎరువుగా వేస్తారు. వేరు వ్యవసాయ వ్యవస్థ అభివృద్ధి, పంట ఎదుగుదల ఇలాంటి ఎరువు అసలుదా నకిలీ అని గుర్తుపట్టేందుకు 3 రకాలుగా పరీక్షించాలని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు అనమాట. డిఏపి గింజను గోరుతో గట్టిగా నొక్కాలి. గింజ రాయిల్లా గట్టిగా ఉండి పగలకుండా ఉంటే మంచిది. మట్టిగడ్డల పొడిగా పగిలిపోతే రాలిపోతే నకిలీదంట. డిఏపి ఉంటాయి కదా, విత్తనాలు లాగా ఉంటాయి కదా, వాటిని గట్టిగా గోరుతో నొక్కితే రాయిల్లాగా గట్టిగా ఉంటే అది ఒరిజినల్ అంట. లేకపోతే అది మట్టి పిల్లలు లేకపోతే మాత్రం ఆ డూప్లికేట్ అని ఇచ్చారనమాట వ్యవసాయ అధికారులు. కొన్ని డిఏపి గింజలను తీసుకొని పాన్లో వేసే తడి సున్నంతో కలిపి బాగా రుద్దాలన్నట. ఘాటైన వాసన, అమ్మోనియా వస్తే అసలైన డిఏపి. ఎలాంటి వాసన రాకపోతే రాతిపొడితో చేసిన నకిలీ ఎరువు అని గ్రహించాలి. కొన్ని డిఏపి గింజలను ఇనుప పెనం మీద వేసి వేడి చేయాలి. వేడికి ఉబ్బి కరిగితే అసలైన డిఏపి, కరగకుండా గట్టిగా ఉంటే నకిలీదంట. సో 3 రకాలుగా గుర్తించవచ్చని వాళ్ళు జాగ్రత్తలు కూడా చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కూడా ఈసారి కరువు ప్రకృతి పరంగా వచ్చిన కరువుతో పాటు ఇలాంటి దొంగలు మోసం చేసే దొంగల చేతిలో మోసపోయి అప్పుల పాలయ్యి మళ్ళీ పట్టణాల పాలు కాకూడదు రైతులని మేము కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి సమాచారం ఉన్నా అని దొంగ విత్తనాలు అమ్ముతారు, పర్మిషన్ లేదు వీళ్ళకు, లేకపోతే ఇదేదో మోసం జరుగుతుందన్నా కానీ రైతులకు ఖచ్చితంగా వ్యవసాయ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వ్యవసాయ అధికారులకు చెప్తే వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు పై అధికారులకు సమాచారం అందించి వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఏ చర్యలు తీసుకోవాలనో అది తీసుకుంటారు. సో ఇన్ని జాగ్రత్తలు జరుగుతున్నా ఇంకా మోసం చేసేటోళ్ళు అన్ని రకాలుగా ఉన్నారు. రైతులను ముంచితేనే వాళ్ళకు బతుకుదేరు కాబట్టి, ముంచడమే వాళ్ళ ధ్యేయం కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. ముంచటోడు మీరు అమాయకత్వం ఉన్న రోజులు ముంచటోడు ప్రతి ఊర్లో ఉంటాడు, ప్రతి మండలంలో ఉంటాడు, ప్రతి జిల్లాలో ఉంటాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండి గవర్నమెంట్ ఇంత క్లియర్గా చెప్తుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించి నష్టాల గురి కాకుండా, మోసాల గురి కాకుండా రైతులంతా మేల్కొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.